ఘనంగా డిప్యూటీ మేయర్ సజీలా జన్మదిన వేడుకలు. గుంటూరు నగరంలోని మాయాబజార్లో గల డిప్యూటీ మేయర్ ఆఫీస్ నందు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో మరిన్ని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ నిమ్మల రాజానారాయణ, ఎమ్మెల్సీ లెల్ల అప్పిరెడ్డి, కార్పొరేటర్లు ఖాజా మొహిద్దీన్ చిష్టి, మెహమూద్, వెంకటరెడ్డి, చంద్రగిరి ధీరజ్ మరియు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. اللهم حافظنا من كل بلاء في الآخرة لا إله إلا أنت سبحانك إنا كنا من الظالمين لا إله إلا أنت سبحانك إني كنت من الظالمين الله أكبر الله أكبر నమస్కారం, అస్సలాము అలైకుం. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరియు కార్యకర్తలకి, నాయకులకి, పెద్దలందరికీ, మరీ ముఖ్యంగా యూత్కి ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పుట్టినరోజు ఎంతో ఘనంగా, ఒక సంబరంగా ప్రతి ఒక్క యూత్ కానివ్వండి, ప్రతి ఒక్కరు ఎంతో ఘనంగా ఏర్పాటు చేస్తాం. చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి అంబటి రాంబాబు కానివ్వండి, ధీరజ్ కానివ్వండి, ఇలా ప్రతి ఒక్కరు వచ్చి నన్ను ఆశీర్వదించడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళకి ఎంతగానో ప్రాధాన్యత ఇచ్చారు. అలాంటి ఒక ముస్లిం మైనార్టీ మహిళకి డిప్యూటీ మేయర్ ఇవ్వటం, మరీ ముఖ్యంగా జగనన్న గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు. రాబోయే రోజుల్లో కూడా నేను మంచి అవకాశాలు రావాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ, జగనన్న గారి ఆశీస్సులు నాకు ఎల్లప్పుడూ ఉన్నాయని
జగనన్న గారు ఎప్పుడు కలిసినా కూడా జగనన్న గారు నన్ను ఆశీర్వదిస్తారమ్మా, అమ్మ ధైర్యంగా ఉండు, నేనున్నాను, చక్కగా గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని చక్కగా చూసుకో అన్నారు. అలాగే నేను ఆ జగనన్న గారి ఆదేశాల మేరకు నేను చక్కగా ప్రతి ఒక్క కార్యక్రమానికి అటెండ్ అవుతున్నాను. గడప గడప అనే ప్రభుత్వానికి కానివ్వండి, ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని కానీ వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా నన్ను ఒక అక్కలాగా బిడ్డలాగా ఎంత సొంత మనిషిలాగా ప్రతి ఒక్కరు చక్కగా ఆప్యాయంగా పలకరిస్తున్నారు. నేను ముఖ్యంగా ఈ యొక్క రాజకీయాలకు రావాల్సిన ముఖ్య ఉద్దేశం మా నాన్నగారు హాజీ షేక్ షౌకత్ గారు సీనియర్ నాయకుడు. మా నాన్నగారిని నేను చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో తిరుగుతుంటే మా నాన్నగారు సర్వీస్ చేస్తుంటే అది చూసి ఎంతగానో ఇన్స్పిరేషన్ అయ్యాను. మా నాన్నగారిని నేను ఒక రోల్ మోడల్గా తీసుకున్నాను. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఎలాగైతే రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకి సేవ చేశారో నేను కూడా ప్రజలకి సేవ చేయాలి, వాళ్ళకి మంచిగా అండగా ఉండాలి అనే ఒక మంచి మనస్సుతో నేను రాజకీయాల్లోకి రావటం జరిగింది. ఇంత మంచి అవకాశం కల్పించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న గారికి మరియు ఈ దేవుడికి కూడా నేను ప్రత్యేకంగా నా మనసు నుంచి మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్కరు నన్ను ఇంత ఆప్యాయంగా పలకరించినందుకు మరి ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.